ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించినటువంటి వార్తలను కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున పెరుగు సతీష్ 25 రోజుల పాటు మృత్యుతో పోరాడి మరి ఇక్కడ ఏదైతే అసూలు బాసిండో మరి దానికి ప్రధాన కారణం ఎవరైనంటే గోదావరిఖనికి సంబంధించి గోదావరిఖని ఏసీబీగా ఉన్నటువంటి రమేషే ప్రధాన కారకుడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోపిస్తూ మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు నిన్నటి రోజున అక్కడ కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు మరి ఏసీపీ పేరును పెట్టి ఆ కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి నిరాకరించింది. ఎందుకు పోలీసులు చట్టానికి అతీతులా అంటే అవును, మంత్రిలో పోలీసులు చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అన్న చందంగా నడుస్తా ఉన్నది. ఇక్కడ ఉన్నత అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారిండ్రు. ఇక్కడ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ నాయకులకు సబార్డినేట్లుగా మారిండ్రు. ఇవాళ మరి ఎస్ఐలకు కానీ సిఐలకు కానీ అదేవిధంగా ఏసీపీలకు కానీ ఎవరైనా మీకు ఉన్నతాధికారం అంటే మరి అక్కడ డీసీపీ సిపిఓ కాదు, వాళ్ళకు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసన్నలలో పనిచేస్తారు, వాళ్ళ అదుపాజ్ఞల్లోనే ఉంటారు. మరి ఇక్కడ ఉన్నతాధికారులు కూడా ఈ మంత్రి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడరు, వాళ్ళు కేవలం ఉత్సవ విగ్రహాలే అని చెప్పి నిన్నటితోటి మరోసారి తేటతెల్లమైంది. నిన్నటి వార్తను కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ సతీష్ ఆత్మహత్య కారకులపై చర్య తీసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే పుట్టమధు స్థానిక పోచమ్మవాడలో పెరుగు సతీష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు డిమాండ్ చేశారు. గురువారం పోస్ట్ మార్టం రూమ్ వద్ద సతీష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న మరి సతీష్ ను ఏసీపీ రమేష్ ఒక అమ్మాయి విషయంలో తన కార్యాలయానికి పిలిచి కౌన్సిలింగ్ పేరిట ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సతీష్ మృతికి వారిద్దరే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో మంత్రి పోలీసులు బాధితుల ఫిర్యాదు స్వీకరించకపోవడం విచారకరమన్నారు. తాము చెప్పినట్లు ఫిర్యాదు రాసి ఇవ్వాలని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాగే కొనసాగితే పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ బోర్డులు పెడతామని ఇబ్బందులు పెడుతున్న ఏసీపీ మంత్రి సిఐల పేర్లు పింక్ బుక్ లో పెడుతున్నామని వారు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవని చెప్పి హెచ్చరించిందని మరి ఇక్కడ బాధితుల దగ్గర పోయిండు. ఈయన ఎప్పుడు చనిపోయిండు? 11వ తేదీన సాయంత్రం చనిపోయిండు. మరి అప్పటి నుండి నిన్న 10:10, 11 అయినా కూడా వాళ్ళ ఫిర్యాదును స్వీకరించలేదు. కారణం ఏంది అని అంటే మరి ఇక్కడ ఏదైతే నా కొడుకు మరి ఆయన మృతికి ఖచ్చితంగా ఏసీపీ ఏదైతే అక్కడికి పిలిపించి భయభ్రాంతులకు గురి చేసిండో దాంతో మనస్తాపం చెంది చనిపోయిండు అని అంటే మరి ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలో వచ్చేటప్పటికి మాత్రం మరి ఇక్కడ ఏసీపీ గారి పేరు లేదు, మాయమైంది. ఎందుకు మాయమైంది? దీనికి ప్రధాన కారణం ఏంది? ఇక్కడ పెరుగు దుర్గమ్మ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే మరి ఇక్కడ A1, A2, A3 కూడా వాళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యుల మీదే అయింది. మరి ఈయన మీద ఎందుకు కాలేదు? మరి ఇక్కడ ఏదైతే మానవ హక్కుల కమిషన్ కు ముందుగాలే 11వ తేదీనే వాళ్ళ కొడుకు చనిపోక ముందే మానవ హక్కుల కమిషన్ కలవడం జరిగింది. అందులో మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏమని ఇచ్చారు వాళ్ళు పిటిషన్ అని అంటే ప్రేమ పేరుతో ఆర్థిక దోపిడీ, మానసిక వేధింపులు, అధికార దుర్వినియోగం వల్ల నా కుమారుడు సతీష్ ను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కేసు నమోదు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నామని మరి ఇక్కడ ప్రేమ పేరుతో ఆర్థిక దోపిడీ, మానసిక వేధింపులు అని అంటే మరి అది ఏదైతే ఆ ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు చేస్తారు. ఈ అధికార దుర్వినియోగం ఏంటిదా అని అంటే అధికార దుర్వినియోగానికి సంబంధించి మరద రమేష్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి గోదావరిఖనిలోని తన ఏసీపీ కార్యాలయంకు పిలిచి సతీష్ను భయపెట్టడం, ఒత్తిడి చేయడం ద్వారా అతని మానసిక పరిస్థితిని మరింత దిగజార్చారు. దీనికి సంబంధించి నా కుమారుడు తెలిపిన ఆడియో, వీడియో రికార్డులు, ఫోటోలు, మెసేజ్లు ఉన్నాయి. నా కుమారుడు నేటి వరకు ఆసుపత్రిలో అత్యంత ప్రమాదకర స్థితిలో చికిత్స పొందుతూ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు? 11వ తేదీన మరి ఇచ్చిన ఫిర్యాదు. ఇది 11వ తేదీన మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిండు. ఇక్కడ చూసుకున్నట్టయితే స్పష్టంగా నడుతుంది. 11 మార్చి 2026 4:50 మరి ఇక్కడ ఎఫ్ఐఆర్ ప్రకారం చూసుకుంటే 4:30 చనిపోయిండు. అంటే వీళ్ళు ఏదైతే అక్కడ నిమ్స్ అక్కడ నుంచి మరి ఏదైతే వీళ్ళు మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆయన బతికే ఉన్నాడు, వాళ్ళు ఫిర్యాదు చేసే సమయానికి చనిపోయి ఉన్నాడు. ఆ విషయమే వీళ్ళకు తెలియదు. మరి 4:50 ఆయన చనిపోయిండు. మరి ఇక్కడ పర్ఫెక్ట్ గా చెప్పిండు ఏసీపీ మడత రమేష్ అధికార దుర్వినియోగంపై ప్రత్యేక విచారణ చేయాలి అని చెప్పి మరి వీళ్ళు అక్కడ ఏదైతే మడత రమేష్ మీద చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తే మరి తెల్లవారే పిల్లవాడు చనిపోయిన తర్వాత నిన్నటి రోజున ఎందుకు ఆయన పేరు మాయమైంది అని అంటే
స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే అధికార దుర్వినియోగం అని అంటా ఉన్నారో అదే అధికార దుర్వినియోగంని మరి వాళ్ళకు ఏదైతే చనిపోయిన సతీష్ కుటుంబ సభ్యుల మీద కూడా అధికార దుర్వినియోగం చేసి ఇవాళ ఏసీపీ పేరు లేకుండా చేసిండ్రు. మరి దీనికి సంబంధించిన అంశాలను కూడా ఒక్కసారి ప్రధానంగా గమనిస్తే ఏం జరుగుతుంది? ఏం లేదు, ఎగ్జామ్షన్ ఒక్కొక్కసారి ఆయన ఎగ్జామ్షన్ చేయండి, వీళ్ళ మీద ఎట్లా యాక్షన్ తీసుకోమన్నా తీసుకున్నాం అని చెప్పి అంటున్నా. ఆల్రెడీ నేను ఒకటి స్పీడ్ పోస్ట్ కూడా పెట్టినాం అక్కడ ఉన్నప్పుడే కూడా ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఎంతో కొంత ముందే గ్రహించి అక్కడ ఉన్నప్పుడే స్పీడ్ పోస్ట్ ఎస్ఐకి, సిఐకి, సిపికి, డీజీపీకి, టిహెచ్ఆర్సీకి, ఎన్హెచ్ఆర్సీకి మొత్తం ఒక 8 కొట్టినాం. 8 మందికి ఇక్కడ మరి ఆల్రెడీ మేము ఫిర్యాదు చేసినాం. ఇసొంటి ఒత్తిడి ఉంటుంది అని చెప్పి, ఇసొంటి ఒత్తిడి ఇవాళ ఏసీబీ పేరు పెట్టద్దు మీరు అని చెప్పి ఏదైతే ఒత్తిడి చేసిందో దాన్ని మేము ముందే గ్రహించి ఆల్రెడీ మరి ఇక్కడ మేము స్పీడ్ పోస్ట్ చేసినామని చెప్పి ఇక్కడ ఆల్రెడీ స్పీడ్ పోస్ట్కు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్ఐ, సిఐ, మరి ఇక్కడ సిపి, అదేవిధంగా డీజీపీకి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ఫిర్యాదులో ఏదైతే ఇక్కడ మన హెచ్ఆర్సీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా ఎస్హెచ్ఓ దీని ప్రతి ఎవరికి ఇచ్చిండ్రు, ఎస్హెచ్ఓ మంత్రిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ మంత్రిని, పోలీస్ కమిషనర్ రామగుండం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినట, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నార్త్ జోన్కి ఇచ్చిండు, అడిషనల్ ఏడీజీపీ ల్యాండ్ ఆర్డర్కి ఇచ్చిండు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చిందట, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గారికి ఇచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్ హైదరాబాద్కి ఇచ్చారు, తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ వాళ్ళకి ఇచ్చారు, భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా మరి ఇచ్చినా కూడా ఇవాళ ఇంత భయభ్రాంతులకు గురి చేసి ఎందుకు వాళ్ళ అంటే ఏసీపీ ఆ మడత రమేష్ పేరును ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ఆ తొలగించిన అంశాన్ని కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఇప్పటిదాకా మాట్లాడింది ఇదే ఎవరైతే ఆ చనిపోయిన అబ్బాయి ఉన్నాడో వాళ్ళ మేనల్లుడికి సంబంధించిన అంశం ఏదైతే పిటిషన్ తీసుకోమంటే నిన్న పొద్దుడు జరిగిన అంశం ఇది. మరి ఇక్కడ పిటిషన్ తీసుకోవడం లేదు, ఏసీపీ పేరు తీసేయండి అని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇది మేము ముందే గ్రహించి ఆల్రెడీ మరి చేసినామంటా ఉన్నారు. వాళ్ళ ఏదైతే అబ్బాయి వాళ్ళ అక్క ఏం మాట్లాడుతున్నదో కూడా ఒకసారి విన్నట్టయితే మీరు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా మాకు ఒక నమ్మదు. మా అమ్మగారికి ఏం కాలేదు, మరి మామూలు ఎవరిదా ఇప్పుడు ఈ విషయం ఆయన అక్కడ జరిగిన ఉంటే ఆయన తలకాయ లేదు, ఏందన్నా చెప్తూ లేదు. ఆట్లాడిన కానీ 10 రోజులు హైదరాబాద్ తీసుకుపచ్చినాక చెప్తారుదా ఏది ఇక్కడ స్థానిక పోలీసులు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు తమ ఉన్నతాధికారిని కాపాడుకోవడానికి అని చెప్పి మీరు కంప్లైంట్ ఏంది ఎట్లయితే అట్లా మేము మీకు వాళ్ళ మీద బాధ్యుల మీద చేస్తాం, ఒక ఏసీపీ గారిని మాత్రం మినహాయించురు అని చెప్పి పొద్దుటి నుంచి మరి ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే 11 గంటల దాకా కూడా ఇదే కార్యక్రమం ఇదే తతంగం నడిచింది. ఒక్కసారి పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి. సిపి గారు మీకు వచ్చింది, ఐజీ గారికి వచ్చింది, అదేవిధంగా డీజీపీ గారికి వచ్చింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి సిపి గారు తక్షణం దీని మీద స్పందించాలి. మీకు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది హెచ్ఆర్సీకి ఇచ్చిన దానిలో ఏసీపీ గారు పేరెందుకు ఉన్నది, ఇప్పుడు పేరెందుకు మాయమైంది అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పటికే అబ్బాయి చెప్తా ఉన్నాడు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే మేము ముందే స్పీడ్ పోస్ట్ చేసినామని, అంటే చనిపోక ముందే స్పీడ్ పోస్ట్ చేసిండ్రు. ఆ దాన్ని కూడా మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే ఇప్పుడు గోదావరి ఖాన్ ఎస్డిపిఓ ఉన్నాడో ఆయనకు సంబంధించిన ఆయన సబార్డినేట్లే ఇక్కడ విచారణ చేసినట్టయితే ఈ విచారణలో ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా సిపి గారు దీనిలో కల్పించుకొని 164 మరి ఇక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి బాధితుల నుంచి. మరి వాళ్ళకు ఏదైతే జడ్జి సమక్షంలో వాళ్ళకు స్వేచ్ఛగా వాళ్ళ మరి భావ ప్రకటన చేసుకునే హక్కు వాళ్ళకి కల్పించాలి. 164 స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే మరి దీని మీద వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్డిపిఓను కాకుండా ఈ ఎస్డిపిఓ ఆధ్వర్యంలో కాకుండా వేరే ఎస్డిపిఓను ఒక టీమును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేసి ఖచ్చితంగా ఏసీపీ గారి మీద ఏదైతే మరి ఇక్కడ వీళ్ళు
ఖచ్చితంగా ఆరోపణలు చేస్తా ఉన్నారో దానికి మీరు నిష్పక్షపాత విచారణ చేయించి మరి ఇక్కడ పోలీసు వాళ్ళు చట్టాలకు అతీతులా మరి దీని ప్రకారం ఎందుకు వాళ్ళ మీద పిటిషన్లు కేసులు నమోదు చేయరు మరి దర్యాప్తు చేసిన తర్వాత మీ దర్యాప్తులో మీ ఏదైతే ఛార్జ్ షీట్ లో ఆయన పాత్ర ఉంటే ఉన్నదని లేదంటే లేదని చెప్పుకొని కానీ ఫిర్యాదే స్వీకరించకపోవడం ఎంతవరకు సమంజసము మరి ఇక్కడ ఈ ఉన్నతాధికారులు ఇక్కడ ఉత్సవ విగ్రహాలుగానే మరి ఇక్కడ వ్యవహరిస్తారా ఒకసారి ఆలోచన చేయాలి రెండోది ఏసీపీ గారు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి ఏకపక్షంగా ఒక అబ్బాయిని ఇద్దరు లవ్ చేసుకుంటా ఉన్నారు అని చెప్పినప్పుడు ఒక అబ్బాయిని పిలిచి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు మీరు ఇద్దరిని పిలిచి వాస్తవాలు ఏంటి ఆ అబ్బాయికి సంబంధం ఉన్నదా లేదంటే అబ్బాయి వేధిస్తా ఉన్నాడా లేదంటే నిజంగానే మరి ఇప్పటివరకు ప్రేమించుకొని ఇప్పుడు ఆ అమ్మాయి మరి నిరాకరించింది అనుకో దాన్ని అబ్బాయి కన్విన్స్ చేసి ఆయన ద్వారానే ఆయన దానిలో ఏమన్నా ఫోటోలు ఉన్నాయి ఆ వీడియోలు ఉన్నాయి ఆయన ద్వారానే మరి డిలీట్ చేయించి ఆయనను మానసికంగా మరి ఇక్కడ ఏదైతే కుదుటపడేలాగా చేసి అతన్ని మరి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉంటది కాబట్టి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ఏసీపీ ఏకపక్షంగా మరి నిన్ను జైల్లో పెడతాం నిన్ను బొక్కలిన కొడతాం అని చెప్పి బెదిరియడంతో మనస్తాపం చెంది చనిపోయిండు ఇవాళ ఏదైతే అమ్మాయి తల్లిదండ్రుల మీద మరి ఇక్కడ వాళ్ళ మీదకి దొబ్బి చేతులు దులుపుకున్న ఏసీపీ గారు నిజంగా మీరే ఇరుపక్షాలను పిలిచి కౌన్సిలింగ్ చేసి దీన్ని సామరస్యపూర్వకంగా కనుక ఈ సమస్యను ఓడగొట్టినట్టు అయ్యుంటే ఇవాళ ఈ ముగ్గురు ఆ కేసులో ఇరుకుదురా అంటే మీరు కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ ఆ ముగ్గురు మీద ఏదైతే నెట్టిందో మరి ఆ రోజే కౌన్సిలింగ్ రోజున ఏదైతే అధికార పార్టీ నాయకులు ఎవరో చెప్పిందని చెప్పి ఆ అబ్బాయిని మరి ఇక్కడ వేధించి ఉండకపోతే మీరు నిజంగానే నిష్పక్షపాతంగా కౌన్సిలింగ్ కనుక చేసి ఉన్నట్టు అయి ఉంటే అక్కడ అబ్బాయి బతికేటోడు ఇవాళ ఈ ముగ్గురు మీద కేసు అయ్యి ఉండేది కాదు ఈ కేసు ద్వారా అమ్మాయి మరి కుటుంబానికి ఏదైతే ఆమె కాపురంలో కూడా ఇబ్బందులు ఏర్పడవా ఒకసారి ఆలోచన చేయాలి అంటే మీరు ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అడుగులకు మడుగులొత్తుతో వాళ్ళు చెప్పినట్టు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏదైతే బెదిరించిందో ఆ సంఘటన ఇంత దూరం వచ్చింది దీనిలో నుంచి మెల్లగా మీరు ఏదైతే ఫిర్యాదుదారుల నుంచి వాళ్ళను బెదిరించో నయాన్నో భయాన్నో మీ పేరు తప్పించుకున్నారు కానీ ఇవాళ ఆ ముగ్గురిని ఇరికించేసి చేతులు దులుపుకోవడం ఇది ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా దీనిలో కారకులు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆ ముగ్గురితో పాటు ఖచ్చితంగా ఏసీపీ కూడా కారకుడే మరి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికన్నా ఉత్సవ విగ్రహాల్లా కాకుండా మీ మీద మరి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది గతంలో చూసుకున్నట్టయితే పోలీసులను చూస్తేనే మరి ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయే పరిస్థితి నుంచి క్రమక్రమంగా మరి ఇక్కడ పోలీసులు అంటే మరి ఖచ్చితంగా ప్రజలకు బంధువులు స్నేహితులు ఇవాళ మనకు న్యాయం జరగాలంటే టానా మెట్లెక్కాలి అనే ఒక ఆలోచన ఉండే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో పారదర్శకంగా పోలీసు వ్యవస్థ మరి ఏదైతే భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉండే మళ్ళీ 2.5 సంవత్సరాల్లో పోలీసులు మరి ఇక్కడ పోలీసులను చూస్తే రాక్షసులను చూసినట్టు కీచకులను చూసినట్టు చూడాల్సి వస్తుంది ఇవాళ పోలీసు మెట్లెక్కడానికి టానా మెట్లెక్కడానికి మరి ఎందుకు ప్రజలు జంకుతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఉన్నతాధికారులు కేవలం కాంగ్రెస్ పార్టీకే మేము బానిసలం అన్నట్టుగానో జీతగాలు అన్నట్టుగానో కాకుండా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాలి ప్రజలను వేధించినటువంటి ఇలాంటి పోలీసుల మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి ఏసీపీ గారు మీరు ఏదైతే ఇద్దరు గౌన్లలో మరి గొడవ పడితే ఇద్దరు గౌన్లకు మధ్యలో మరి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు పక్కనే ఉన్న ఎస్సీ ఆయనతోటి మరి మీరు ఫిర్యాదు తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయించిండ్రే మరి ఇవాళ మీరు ప్రత్యక్ష కారకులై మీ పేరును తొలగించుకున్నారు అంటే చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఆటాడుకుంటున్నారు ఫుట్బాల్ ఆడుతా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి 164 స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు ముందస్తుగా ఏదైతే ఫిర్యాదు చేసిందో మీకు ఏదైతే పోస్ట్ చేసిరో ఆ పోస్టులలో ఏసీబీ పేరెందుకున్నది నిన్నటి రోజున పేరెందుకు మాయమైంది వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆ పేరును లేకుండా చేసిన వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళను భయపెట్టి ఏసీబీ పేరు పెట్టకుండా చేసిందో వాళ్ళు కూడా చట్టపరంగా నేరస్తులే కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద ఖచ్చితంగా ప్రత్యేక విచారణ చేయించి వేరే ఎస్డిపిఓ తోటి వేరే ఒక టీంను ఏర్పాటు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా జడ్జి ముందట వాళ్ళు స్వేచ్ఛగా 164 రికార్డు చేసే విధంగా వాళ్ళను జడ్జి ముందట హాజరుపరచాలి అది కూడా ఇక్కడ పోలీసులతోటి కాకుండా వేరే డివిజన్ పోలీసులతోటి ఈ మరి దీన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ఖచ్చితంగా సిపి గారిని మరి డిమాండ్ చేస్తా ఉన్నాం